మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని క్యాట్రియాల జెడ్పీసీ హై స్కూల్ మంగళవారం ఎంఈఓ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. స్కూల్లోని పలు రికార్డులను పరిశీలించిన ఆయన ప్రాథమిక జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వంటకాలను కూడా పరిశీలించారు. వంటగదిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ బేస్ ఆయాలు తమ సమస్యలను ఎంఈఓ దృష్టికి తీసుకువచ్చారు. వంటకు సంబంధించిన బిల్లులు సకాలంలో విడుదల కావడం లేదని, దీంతో విద్యార్థులకు భోజనం వడ్డించడానికి బయట నుంచి అప్పుగా వస్తువులు తెచ్చి వంట చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్జీ న్యూస్ రామాయంపేట. మేము మామూలుగా చేస్తామంటే మీరు మానేసి గ్రూప్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం. గ్రూప్ బిల్లులు అయితే కరెక్ట్ పడతలేదు ఎప్పుడైతే ఇట్లా ఉంటాయి పాత పెండింగ్ బిల్లులే పడతలేదు. మళ్ళీ కొత్త మెనూ మారింది. మీకు 9th మెనూ మారింది. మరి ఎగ్గు బిల్లు వారానికి 3 సార్లు బిల్లు ఇంతవరకు పడనే లేదు సార్. మీ సార్తో చూసుకోండి. ఏ నెల బిల్లు ఎంత అవుతుంది మీకు ఎంత పడింది చూసుకోండి. జీతాలు పడ్డాయి తెలుస్తలేదు. ఎగ్గు బిల్లు ఇది సార్ని అడుగుతున్నాం. మెసేజ్ అవుతుంది గ్రూప్లో మెసేజ్ అయితే ఏంటంటే వస్తుందేమో కొంచెం వస్తుంది అక్కడ అటు ఇటు వస్తుంది. మాకు కూడా పెట్టుబడి పెట్టి చేయాలంటే వెళ్ళాలి కదా సార్. దీని మీదనే మాకు ఆధారం అయ్యాయి. ఇక్కడ నుండి వెళ్ళి వేరే పని చేయలేము. ఇదే పని ఇక్కడికి వెళ్ళిన తర్వాత వేరే పని ఏం చేస్తాం సార్? ఈ 4-5 నెలలకు ఒక్కసారి బిల్లులు పడితే మాకు ఇంట్లో పరిస్థితులు సంసారం అన్ని ఎట్లుంటాయి సార్? పిల్లలు ఉన్నారు, ఖర్చులు. సోమవారం బుధవారము శుక్రవారము మాకు మీరు ఎగ్ కాస్ట్ 6 రూపీస్ ఇస్తుర్రేమో. ఇప్పుడు మాకు ఇక్కడ 738 రూపీస్ ఇస్తుంది. బిల్లులే పడక మేము ఉద్దరు ఆపేసరికి ₹2 ఎక్కువ పెట్టారు. నిన్న 15,000 పట్టారు సార్. నిన్న ప్రింట్ కూడా పెట్టించుకొచ్చినాం. ఇప్పుడు మాకు పెండింగ్లోనే ఉన్నాయి. ఇస్తామన్నారు, జీతాలు కరెక్ట్ ఇస్తామన్నారు. అవి కూడా 1000 ఒక్కసారి ఇస్తారు. బడ్జెట్ ఎప్పుడు వస్తే అప్పుడు ఇస్తారు. అమ్మ నీకు ఆగస్టులో ఎంత వచ్చిందమ్మా? 30,000 తీసుకున్నారు డ్రా చేస్తున్నారు. ఆగస్టు అదే స్కూల్ చాలా అయిన నుంచి అది ఒకటే బిల్లు. నిన్న 15 ఉంటాయి సార్. స్కూల్ బంద్ అయినాక ఇంకా 3 నెలలే ఉంటాయి. అంతే సార్, బిల్లులే పడతలేవు. బిల్లు అయితే ₹8 ఒకటి వేస్తుంది సార్ మేడం. మాకు ఇప్పుడు 12,000 అయింది. జూలైలో 6,000 వచ్చింది. తర్వాత ఆగస్టులో 30,000 వచ్చింది. తర్వాత కట్టుకోవాలంటే పైసలు ఇబ్బంది అయితే కానీ ఇట్లా వాటి ఈ పొగకు ఎట్లా సార్? మా పరిస్థితి కూడా బయట అప్పు అడుగుతైనా రాష్ట్రం మొత్తం కరెక్టే సార్. అన్ని బిల్స్ వస్తాయి. బిల్స్ చేసి మళ్ళీ బిల్స్ మా బడ్జెట్ వస్తుంది. మాకైతే మాది కాట్రాల గ్రామము, మా మండల్ రామంపేట. మేము హై స్కూల్లో వంట చేస్తాము. నేను ప్రైమరీ స్కూల్లో వంట చేస్తున్నా. ఇప్పుడు నేను చేయబట్టి 13 సంవత్సరాలు అవుతుంది. ఆ ఎగ్గు బిల్లు డిసెంబర్ నుంచి రాలేవు. డిసెంబర్ నుంచి రాక బాగా ఇబ్బంది పడుతున్నాము. ఉద్దర తెస్తున్నాము. అక్కడనేమో ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఇచ్చేదేమో ₹5, మాకేమో ఉద్దర ₹8 ఇస్తారు సార్. మరి చాలా ఇబ్బందులు ఉన్నాము. ఇన్ని సంవత్సరాలకు నా పేరు లత సార్. కాట్రాల గ్రామం, రామాయంపేట మండల్. హై స్కూల్లో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో వంట చేస్తున్నా నేను సార్. మాకు డిసెంబర్ నుండి పెండింగ్ బిల్లులు ఉన్నాయి. స్కూల్ చాలా నుంచి బిల్లులు పడతలేవు. మాకు గవర్నమెంట్ ఎగ్ కాస్ట్ ₹5 ఇస్తున్నారు. మాకేమో ఇక్కడ ఉద్దర ₹7.5 ఇట్లా ఉద్దర తెచ్చుకుంటూ వెళ్ళదీస్తున్నాం సార్. మాకేమో కొత్త మెనూ మారింది స్కూల్ చాలై నుంచి కూడా కొత్త బిల్లులు ఏమీ రాలేవు సార్. మా పిల్లలు అనుకొని మేము ఇక్కడ పిల్లలకు వంట వేస్తున్నాం సార్. మా పిల్లలను చూసుకున్నట్టు ఈ పిల్లలను కూడా మేము చూసుకొని వంట చేయగలుగుతాం సార్.